అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా అనొల్లా? నేనైతే మంచిగున్నా. ఇవాళ కూడా మీ కొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. ముందుగాల హెడ్లైన్ చూడుర్రి, నేను మొదగాల వార్త తయారు పెట్టుకుంటా. పీసీసీ ప్రెసిడెంట్ గా మంత్రి సీతక్క, ఆమెనే పెట్టాలని ముఖ్యమంత్రి చక్రం తిప్పుతుండట పక్క. హైదరాబాద్ పొత్తుల రాజధానికి ఇడుపు కాగితం, ఆంధ్ర ఆఫీసులన్నీ ఆడికే వెళ్ళిపోతున్నాయి. కేల్ కథం. 3 రోజులు వైన్స్ బంద్ అట. స్టాక్ తెచ్చుకునే ఉంటారు మందుబాబులంతా. అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఏమంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మన తెలంగాణలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పురుడు పోసినట్టే అనిపిస్తుందట జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే. ప్రతిపక్ష లీడర్లను చూస్తే ఓరుస్తలేరు, కళ్ళల్లో పెట్టుకుంటారు, ప్రాణాలు తీస్తారు. అమ్మ అన్న బూతులు అన్నడని పోలీసుల చేత కేసులు పెట్టించి అరాచకాలు సృష్టిస్తుర్రు. అందుకే ఇప్పటి సంధి అధికార పార్టీలను ఏమనకుంటా పొగుడే మంచి అనిపిస్తుంది. ఆహనా సర్కారు, ఓహోనా రేవంత్ రెడ్డి అని 2 చిడతలు కొట్టుకుంటా భజన చేస్తా. ఇక నేను కూడా రేపటి సంధి మరి ఏం చేద్దాం? ప్రతిపక్ష లీడర్లారా, మీడియా ప్రతినిధులారా, సర్కార్ను కానీ అధికార పార్టీని కానీ ఎవ్వలేమనొద్దు. వీలైతే 2 చేతుల 4 చిడతలు పట్టుకొని భజన చేస్తేనే అందరు మంచుకుంటారు, లేకుంటే కేసుల పాలై జైళ్లకు పోతారు. ఇప్పుడు రేవంతుల సార్ వారి రాజ్యంలా గదే నడుస్తున్నది కదా. రేవంత్ ప్రభువుల పాలన మీద విమర్శలు చేస్తే ఎంబడే రక్షక భటులు వచ్చి బేడీలేసి కేసులు రాసి లోపటేస్తుండ్రు. ఇక కొందరినైతే ప్రాణాలు కూడా తీస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కుద్దు ముఖ్యమంత్రి సొంత ఇలాకాలనే ప్రతిపక్ష లీడర్లకు రక్షణ లేకుండా పోతుంది. ప్రతిపక్షాల మీద రోజుకి నరాక్షకాలు అవుతున్న పోలీసు వాళ్ళు అధికార పార్టీలకు కొమ్ముగాస్తురు అనిపిస్తుంది. కొల్లాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య మరవక ముందే కాంగ్రెస్ పార్టీ అండత పోలీస్ శాఖ దుర్మార్గం మల్లోటి బయటపడ్డది. లోకల్ కాంగ్రెస్ నేత బాలరెడ్డి ఇంట్లో కిరాయికుండే ఎస్ఐ తిరుపతి రెడ్డి జులుం ఎట్లున్నదో చూడుండ్రి. బీఆర్ఎస్ నేత శివరామిరెడ్డి మీద కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి ఆయన కొడుకు ఇష్టమున్నట్టు దాడి చేసిండ్రు. బాలరెడ్డి ఇంట్లో కిరాయికుంటే రేవల్లి మండలం ఎస్ఐ తిరుపతి రెడ్డే రౌడీ లెక్క శివరామిరెడ్డి మీద అటాక్ చేసిండు. అంతేకాదు బాలరెడ్డి ఇంటికి సెక్యూరిటీ పెట్టి శివరామిరెడ్డిని స్టేషన్లోనే నిర్బంధించి ఇష్టం వచ్చిన బూతులు పోసుకుంటా మస్తు కొట్టిండు. మరి తిరుపతి రెడ్డికి ఇంత కావురం ఎందుకు? పోలీసు వాళ్ళు జనాల కోసం పనిచేస్తుర్రా, కాంగ్రెస్ లీడర్ల కోసం పనిచేస్తుర్రా? మరి ఊకే సపోర్ట్ చేయక ప్రతిపక్ష లీడర్ల ప్రాణాలు తీస్తే అయిపోతుంది. ఎంతమంది ఉంటే అంతమంది ఒకటేసారి సామూహికంగా జీవి తీయండ్రి, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే రాజ్యం ఏలుకోవచ్చు. పోలీసు వాళ్ళకు కూడా ఇట్లా ప్రతిపక్ష లీడర్లను కొట్టేందుకు చేతులు నొప్పి పెట్టించుకునే తిప్పలు తప్పుతాయి. మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంటు ఆ దిక్కు ఆలోచన చేసుకుంటే మంచిదేమో అని అంటున్నారట. ఈ సంగతి తెలిసిన తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతారనే చర్చ నడుస్తుంది కదా. ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్న పెద్ద లీడర్లంతా ఆ పోస్టు మీద గంపెడు ఆశలు పెట్టుకుండ్రు. కానీ పీసీసీ పోర్టును మన కంపౌండ్ దాటి ఓనియద్దని సీఎం సార్ పెద్దగానే చక్రం తిప్పుతుండాట. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఇస్తే మనదేం నడవదని, మన చెప్పు చేతుల్లో ఉండేటోళ్ళు అయితే మస్తుంటుందని నేను చెప్పిన వాళ్ళకే ఆ పోస్ట్ ఇవ్వాలని ఢిల్లీ లెవెల్లో ఆల్రెడీ డీల్ సెట్ చేసిండట. మరి ఇంతకు రేవంత్ సార్ పీసీసీ ప్రెసిడెంట్గా చేద్దామనుకుంటున్న క్యాండిడేట్ ఎవరు చూడుర్రి మీరే. సీఎం రేవంత్ సార్ మొన్నట్ల పీసీసీ ప్రెసిడెంట్ గా ఎవరిని పెట్టాలనేది మొత్తం హైకమాండ్ చూసుకుంటది. మనకు సంబంధం లేని ముచ్చట. ఎవరిని ప్రెసిడెంట్ గా పెట్టినా మాకు ఓకే అన్నట్టు మాట్లాడిండు. కానీ అవన్నీ ఉత్తమ్ మీది మాటలే. వెనకపోంటి పీసీసీ ప్రెసిడెంట్ గా ఎవరిని పెట్టాలనేది మొత్తం సారే చక్రం తిప్పుతుందని గుసగుసలినబడుతున్నాయి. ఇప్పటికే ఆ పోస్టు కోసం జగ్గారెడ్డి సారు, మధు యాష్కి సారు, చిన్న కోమటిరెడ్డి సారు, అద్దంకి దయాకర్ అన్న, సంపత్ అన్నలు షాన్నే దండ్లాడతారు. ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం బట్టి సారా పీసీసీ ప్రెసిడెంట్ గిరి మీద ఆశలు పెట్టుకుందని తెలుస్తోంది. అయితే వీళ్ళ దాంట్లో ఎవరు ప్రెసిడెంట్ అయినా మనకే ఏకువై మేకయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన అనుచరులనే ఎవరో ఒక్కరు అయితే బెస్ట్ అని మంత్రి సీతక్క పేరును తెర మీదకి తీసుకొచ్చిండట సీఎం సారు. ఇప్పటికే ఢిల్లీ లెవెల్లో మాట్లాడి పెట్టిండట. సీతక్క అయితే ఆదివాసీ మహిళా లీడరు. ఈమెను ప్రెసిడెంట్ చేస్తే ఎవరు నోరెత్తి ఎదురు మాట్లాడరు. ఆమెను ఎందుకు పెట్టిర్రని అడిగారు. తొలిసూరి మహిళా అధ్యక్షురాలు అవుతుంది. మళ్ళీ నేను ఎట్లా చెప్తే అట్లుంటుంది. పాత సీనియర్ గ్రూప్ వాళ్ళు కూడా ఆమె తోటి లొల్లులేం పెట్టుకోరు అని చెప్పి అధిష్టానాన్ని ఒప్పించిండట. కానీ రేవంత్ సార్ అసలు కథ మాత్రం మనోళ్ళు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటేనే మనం తీసుకునే నిర్ణయాలకు ఎవ్వరు అడ్డు చెప్పరనే సీతక్కను ముంగట పెట్టిందని అంటుండ్రు. అయితే సీతక్కగిన పీసీసీ పోస్ట్ ఇస్తే మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. ఆమె జాగల అదే ఆదివాసీ కోటా కింద ఎడమ బొజ్జుకు మంత్రి పదవి వరిస్తుండొచ్చు అంటున్నారు.
కానీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఆ సీతక్కను పీసీసీ అధ్యక్షురాలని చేసి అటు సీనియర్లకు మింగుడు వడకుట్ట చేసి ఇటు పార్టీ మీద పట్టు నిలుపుకునే ఎగురంలా సీఎం వేసిన ప్లాన్ మంచిగానే వర్కౌట్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రం ఏర్పడి జూన్ 2 తారీఖు సరిగ్గా 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉండాలని అప్పుడు విభజన చట్టంలో పెట్టిండ్రు. ఇక ఆ గడువు 2 తారీఖు తోటి తీరిపోతుంది. దానికంటే ముందుగాలే ఆంధ్ర ఆఫీసులన్నీ ఏమేమి ఉన్నాయో తెలంగాణలో అన్ని చదువుకొని ఖాళీ చేస్తున్నారు ఆంధ్ర ఆఫీసర్లు. హైదరాబాద్ పొత్తుల రాజధాని కథ ఒడిచిపోయిందిగా, అధికారికంగా ఇడుపుగాయిదం అయినట్టేగా. దానికి తగ్గట్టే ఆంధ్ర ఆఫీసర్లు తెలంగాణలో ఉన్న బిల్డింగులన్నీ ఖాళీ చేస్తుర్రు. తాళాలన్నీ తెలంగాణకు అప్పచెప్పి ముల్లెమూటలు అన్ని చదువుకొని ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అసలుకైతే 2016లోనే 90% ఆఫీసులు టీజీ ఉంచి ఏపీకి వెళ్ళిపోయినాయి. ఇక ఏపీ కరెంటు పెద్ద ఆఫీసు మాత్రం హైదరాబాద్లోనే ఉండే. దాన్ని కూడా ఈడికెంచి కర్నూలుకు షిఫ్ట్ చేసిండ్రు. మొన్నట్లనే ఏపీ సర్కారు తీసుకున్న బిల్డింగులన్నీ ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలని నోటీసులు ఇచ్చింది టీజీ సర్కారు. ఇక వాళ్ళు కూడా కర్నూలులో ఆఫీస్ చూసుకొని ఆడికి వెళ్ళిపోతారు. కర్నూలుని ఇప్పటికే నయా రాజధాని అని ప్రకటించిండు సీఎం జగనన్న. అందుకోసమే అన్ని ఆఫీసులు ఒక్కతాన ఉండకుండా కొన్ని కర్నూలుకు, కొన్ని విజయవాడలకు, కొన్ని విశాఖకు, కొన్ని గుంటూరుకు తరలిచ్చిండ్రు. ఇక 3 రాజధానులకు తగ్గట్టున్న ఆఫీసులన్నీ 3 జాగాల్లో పెట్టుకుంటున్నది ఏపీ సర్కారు. అయినా తెలంగాణ గవర్నమెంట్ నోటీసులు ఇవ్వకముందే మన ఆఫీసులు ఏమున్నాయో అన్ని చదువుకొని ఆంధ్రాకి వచ్చేసేయాలి అని జగనన్న ఇదివరకే ఏపీజీఏడీకి ఆర్డర్లు పాస్ చేసిండు. ఇక జగనన్న ఆర్డర్లతోటి న్యాయశాఖ ఆఫీసులను కర్నూలుకు, ఇంకొన్ని శాఖల ఆఫీసులను విజయవాడ, గుంటూరులకు షిఫ్ట్ చేసిండ్రు. దీంతో ఏపీకి టీజీకి అధికారికంగా పొత్తుల రాజధానికి బంధం దిగినట్టు అయిపోయింది. తాగుబోతులకు ఎటొచ్చినా పెద్ద కష్టమే అవుతుంది. అలాంటి ఇరువే లేకుండా పోతుంది అందరికి. ఏమైనా ముందుగాలు వైన్సే బంద్ పెట్టిస్తున్నారు. తాగుబోతోలి ముచ్చట మీకోసమే మళ్ళీ చెప్పలేదు అనుకుర్రి. వైన్స్ షాపుల గురించి ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తానమని షేర్ కొట్టుకోర్రి అందరికీ. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఏమైనా వైన్స్ మీదనే పడతారు ఆఫీసర్లు. సోమవారం నాడు ఎమ్మెల్సీ ఓట్లున్నాయి కదా, దానికోసం అని ఇవాళకేంచి సోమవారం మాపటించి 4 గొట్టెదాకా వైన్ షాపులకు తాళం పెట్టమని ఆర్డర్ వేసింది ఎలక్షన్ సంఘం. మళ్ళీ సోమవారం ఓట్లయినాక కుల్ల పెట్టుకోవచ్చు. అట్లనే మళ్ళీ జూన్ 4 తారీఖు నాడు ఎలక్షన్ రిజల్ట్ ఉన్నది కదా, ఆనాడు కూడా మళ్ళీ వైన్స్ బార్లు బంద్ ఉండబోతున్నాయి. ఏందో ఇప్పటికే పండుగలు వచ్చిన పబ్బం వచ్చినా మొదలు వైన్స్నే బంద్ పెట్టిస్తారు. ఇప్పుడు ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఓట్లు రిజల్ట్ ఉన్నాయని కూడా వైన్స్లనే బంద్ పెట్టిస్తుర్రు. తాగుబోతులంటే గంత భయం ఉన్నట్టున్నది. అయినా శాదస్తం కాకపోతే ఓట్లప్పుడు గిట్లా బంద్ పెడతారని తెలిసే ఒక్కొక్కరు స్టాక్ తెచ్చుకొని ఇంటలో పెట్టుకుంటారు. అయినా ఓట్లప్పుడు మందే వలన వైన్సుల్లో పోయి కొనుక తాగుతారా? లీడర్లు మంచి మందు తాగి వంటారు కానీ ఎన్నడ అప్డేట్ అవుతారో ఏమో ఇల్లు. ఇగో ఇవ్వల్ల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ గిసంటి వార్తలు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్థి.